నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మౌనికా రెడ్డి. నేను అంకుర ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ హాస్పిటల్‌లో పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. పీడియాట్రిక్ డయాబెటీస్ అంటే పిల్లలలో వచ్చే మధుమేహం గురించి. సో, ఈ డయాబెటీస్‌లో 2 రకాలు ఉంటాయండి. టైప్ 1 అండ్ టైప్ 2. పిల్లలలో కామన్‌గా చూసేది టైప్ 1 డయాబెటీస్. అదే పెద్దలలో చూసేది టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు ఈ రెండిటికి ఏం డిఫరెన్స్ అంటే టైప్ 1 డయాబెటీస్ అంటే పిల్లలలో వచ్చే డయాబెటీస్‌లో ఒక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఏదైతే మన బాడీలో బ్లడ్ షుగర్స్‌ని కంట్రోల్ చేస్తానికి అవసరమో ఆ ఇన్సులిన్ అనే హార్మోనే చాలా తక్కువ మాత్రలో లేకపోతే కంప్లీట్లీ యాబ్సెంట్ అయిపోతుందండి. ఉండదు. ఈ ఇన్సులిన్ హార్మోనే చాలా తక్కువ ఉంటుంది. అదే పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్‌లో అయితే ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది కరెక్ట్‌గానే ఉంటుంది. మంచి లెవెల్‌లో ఉంటుంది. కానీ బాడీ దాన్ని యూజ్ చేసుకోలేకపోతుంది. దీన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. సో పిల్లలలో వచ్చే డయాబెటీస్‌కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్సులిన్ ఉండకపోవటము శరీరంలో. ఇప్పుడు మీరు ఈ సింప్టమ్స్‌ని ఎలా గుర్తిస్తారు? డయాబెటీస్ సింప్టమ్స్‌ని పిల్లలలో. సో సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా యూరిన్ పాస్ చేయటము. డేలో కానీ నైట్లో కానీ ఇప్పుడు కొంతమంది పిల్లలు ఒక 5 ఏళ్ళు అయ్యాక నైట్లో అసలు యూరిన్ చేయరు కదా బెడ్లో. సో ఇలాంటి పిల్లలు కూడా సడన్గా కొత్తగా యూరిన్ చేస్తున్నారు, లేకపోతే నైట్ ఒక 2-3 సార్లు లేస్తున్నారు యూరిన్ చేస్తానికంటే ఎక్కువగా యూరిన్ నడవటం అనమాట. అలాగే ఎక్కువ దాహం వేయటము, అలాగే వెయిట్ లాస్ అవ్వటము. అంటే మీకు విజిబుల్గా కూడా ఇట్లా పిల్లలు కొంచెం వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతున్నారనే డౌట్ రావచ్చు. అండ్ ఈ సిమ్టమ్స్ టైంకి కనుక్కుంటేనేమో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. లేదు అంటే ఇంకొక సీరియస్ కండిషన్కి దారితీస్తుంది. దీన్ని మనం డయాబెటిక్ కీటో యాసిడోసిస్ అంటాము. అంటే దీంట్లో బాడీలో కీటోనిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే కొద్దీ ఏం సిమ్టమ్స్ చూస్తారంటే పిల్లలకి కొంచెం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కానీ, లేకపోతే కడుపు నొప్పి, వాంతులు, చాలా టైర్డ్నెస్ రావచ్చు పిల్లలలో. సో దీనికి ఎలా డయాగ్నోస్ చేస్తాము? దీన్ని ఎలా గుర్తిస్తాము అంటే కొన్ని బ్లడ్ టెస్ట్‌లలో మనకి తెలుస్తుందండి. బ్లడ్ షుగర్స్ హైగా ఉంటాయి. ఒకటి హెచ్‌బీఏవన్సీ అనే టెస్ట్ చేస్తాము. టైప్ 1 డయాబెటీస్ కోసం ఏమైనా యాంటీబాడీ టెస్ట్ కూడా చేస్తాము. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ముఖ్యమైన 4 పిల్లర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్. సో ఫస్ట్ ఫుడ్ అండి. అంటే ఆహారం చాలా మంచిగా సమాంతరంగా తీసుకోవాలి. అంటే మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలండి. ఈ ఎక్సెస్ షుగర్స్ అవాయిడ్ చేయటము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది వ్యాయామం చాలా ఇంపార్టెంట్ మన బ్లడ్ షుగర్స్‌ని మంచి కంట్రోల్‌లో ఉంచుకుంటానికి. థర్డ్ థింగ్ అనేది ఇన్సులిన్స్ అండి. ఇప్పుడు పిల్లలలో వచ్చే డయాబెటీస్‌లో ఇన్సులిన్ హార్మోనే ఉత్పత్తి అవ్వదు కాబట్టి ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ డోసింగ్ అనేది మీ డాక్టర్స్ డిసైడ్ చేసి చెప్తారు. ఇది ఎప్పుడు కూడా మిస్ చేయరాదండి. ఎందుకంటే ఇది ఇన్సులిన్ మిస్ చేశారంటే బ్లడ్ షుగర్స్ మళ్ళీ హైగా వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ సీరియస్ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఫోర్త్ థింగ్ మనం ఎప్పుడు కూడా షుగర్స్ కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉండాలి. అంటే భోజనానికి ముందు చెక్ చేసుకోవాలి, భోజనం తర్వాత చెక్ చేసుకోవాలి. అది చెక్ చేస్తూ ఇన్సులిన్ ఇంజెక్షన్ డోసెస్ తీసుకుంటూ ఉండాలండి. సో ఈ 4 పిల్లర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్సులిన్ ట్రీట్మెంట్. ప్లస్ ఈ మధ్య కాలంలో కొంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా వస్తుంది అండ్ ఆల్ దట్ ఈస్ అవైలబుల్. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందండి. సో బ్లడ్ షుగర్ చెకింగ్‌కి కొత్తగా గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సర్స్ అంటున్నారు. సో ఈ సెన్సర్ ఒకసారి అటాచ్ చేస్తే ఒక 14 డేస్ వరకు అదే ఆటోమేటిక్‌గా గ్లూకోజ్ లెవెల్స్ మీకు రీడ్ చేసి చెప్తుంది. సెకండ్ ఈ ఇన్సులిన్ డెలివరీ, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ బదులు ఇన్సులిన్ పంప్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఇన్సులిన్ పంప్ కూడా ఆటోమేటిక్‌గా ఇన్సులిన్ డెలివర్ చేస్తుందండి. సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా చూసినప్పుడు మీకు తెలిసిన వాళ్ళల్లో ఆర్ చూసినప్పుడు ఇమీడియట్‌గా పీడియాట్రిషియన్‌ని ఆర్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్‌ని కలవమని చెప్పండి. టైమ్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే సీరియస్ కాంప్లికేషన్స్ అవ్వకుండా పిల్లల గ్రోత్, హెల్త్ అన్నీ బాగుండొచ్చు. ఓకే. థ్యాంక్ యూ.